గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ పీజీ ఎవరెవరైతే సిపికెట్కి ప్రిపేర్ అవుతున్నారో నేను చెప్పిన ఆల్రెడీ. సో నిన్ననే చెప్పిన, ఎవరెవరైతే క్యాంపస్లో సీట్ రావాలనుకున్నారో ఏదో నీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో ఒక 2-3 అప్లై చేసుకొని సిపికెట్ అటెంప్ట్ చేయి. లేదు నేను పీజీ ఒక సబ్జెక్ట్ అప్లై చేసి అదే సబ్జెక్ట్లో పీజీ చేసి దాని మీదనే టీచింగ్ సైడ్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ చూసుకుంటా. ఒక్క సబ్జెక్ట్ నాకు పీజీ ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ వాళ్ళు కానీ ఆర్ట్స్ వాళ్ళు కానీ ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకొని ప్రిపేర్ కండి. ఏదన్నా నాకు క్యాంపస్ స్టూడెంట్ కావాలి, నేను ఏదో ఒక సబ్జెక్ట్లో ర్యాంక్ కొట్టాలి, నాకు పీజీతో పని లేదు, ఓన్లీ హాస్టల్ కావాలి, ఏదో ఒక క్యాంపస్లో సీట్ అయితే రావాలి, హాస్టల్ నాకు 2 years ఫ్రీ ఉండాలంటే ఒక 2-3 సబ్జెక్ట్ అప్లై చేసుకోండి అని చెప్పిన. మరి ఏం ప్రిపేర్ కావాలి సిపికెట్కి, ఎట్లా ప్రిపేర్ కావాలంటే అది ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ ఆ వెబ్సైట్లో ఇంకా అది అప్డేట్ అనేది కొంచెం ఇష్యూస్ ఉంది. పోయి రీసెంట్గానే స్టార్ట్ అయింది కదా, అందుకోసమని అది సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయితే లేదు అండ్ మార్క్ టెస్ట్లు కూడా ఇంకా రాయేస్తలేదు. మార్క్ టెస్ట్ ఏదో సర్వర్ ఇష్యూ ఉంది. సో నేను ఆల్రెడీ మెయిల్ పెట్టిన సిపికెట్కి. సో అది రిప్లై వస్తే అది ఒకసారి సెట్ అయితే నేను సిపికెట్ ఆ పీడిఎఫ్లు అనేది డౌన్లోడ్ చేస్తాను, సిలబస్లది చూపిస్తాను మీకు. అండ్ మార్క్ టెస్ట్ కూడా ఎట్లా రాయాలని చూపిస్తాను. అందులో మార్క్ టెస్ట్ రాస్తే మీకు ప్రీవియస్ పేపర్ ఎట్లుంటాయని తెలుస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే విజేత కాంపిటీషన్ అనేది, సో అది ఎప్పటి నుంచో ఒక 20-25 years నుంచి మనకి పబ్లికేషన్ కొంచెం ఎట్లా అంటే ఫేమస్. ఓకే, సో విజేత కాంపిటీషన్ బుక్ అనేది మీరు ఎంఏలా ఏదైనా ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ ఎంట్రన్స్ రాసినా కానీ దొరుకుతుంది. ఒక 400-500 ఉంటుంది అంతే, అంతకెక్కువ ఉండదు. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఓకేనా. సో సిపికెట్ విజేత కాంపిటీషన్ అని మీరు ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఒకవేళ అలా దొరకకపోతే కోటి తెలుసు కదా, హైదరాబాద్ కోటిలో అడగండి. విలేజెస్లో ఉన్న వాళ్ళు, కొంచెం హైదరాబాద్కి దూరంగా ఉన్న వాళ్ళు మీ డిస్టిక్లలో ఫేమస్ బుక్ స్టాల్స్లో అడగండి. అక్కడ కూడా అవైలబుల్ లేకపోతే ఫ్లిప్కార్ట్లో చూడండి. ఫ్లిప్కార్ట్లో కూడా ఒక 1 weekలో అవైలబుల్, ప్రజెంట్ లేకపోతే ఒక 1 week వరకు వస్తాయి. 1 week 10 days వరకు. మనకు July 5th నుంచి సిపికెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. July 5th నుంచి ఒక 15th దాకా మొత్తం సిపికెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఒక రోజులో జరగదు, ఒక వారం 10 రోజులు జరుగుతాయి ఎగ్జామ్స్. ఏదో ఒక రోజు మీ ఎగ్జామ్ వస్తుంది. ఓకే, సో టైం ఉంది, ఇంకో 45 days దాకా టైం ఉంది. కాబట్టి బుక్స్ ప్రింట్ అనేది ఇప్పుడే అవుతున్నాయి. అవైలబుల్ ఉంటే తీసుకోండి, ఫ్లిప్కార్ట్లో కానీ కోటిలో కానీ లేదంటే మీ డిస్ట్రిక్ట్స్లో కానీ. అవైలబుల్ లేకపోతే మాత్రం సో కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ వెనకాల SLN బుక్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ పోయి తీసుకోండి. కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి. కోటిలో కానీ తీసుకోండి. హైదరాబాద్లో లేని వాళ్ళు మీ లోకల్ డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్ ఉందో డిస్ట్రిక్ట్లో కనుక్కోండి, బుక్ స్టాల్స్లో ఉంటాయి. అండ్ అది కూడా లేకపోతే మీ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఫ్లిప్కార్ట్లో చూసుకోండి, బుక్ చేసుకోండి. 500 ఉంటుంది యావరేజ్గా అన్నిటికీ, ఓకేనా. ఒక్క సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే ఆ ఒక్క సబ్జెక్ట్ తీసుకోండి, 45 days ప్రిపేర్ కండి, ఓకేనా. అండ్ మీ డిగ్రీని కూడా ఫోకస్ పెట్టుకోండి. వాళ్ళని సప్లీలు ఉంటే క్లియర్ చేసుకోండి. అండ్ రెగ్యులర్ వాళ్ళు నా 6th semester అయిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం అన్ని సెమిస్టర్ క్లియర్ అయ్యి 6th sem రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రం మంచిగా 45 days ప్రిపేర్ కండి. సో చెప్పిన కదా, ఒక్క సబ్జెక్ట్ అయితే ఒక్క సబ్జెక్ట్ తీసుకొని ఒకటే సబ్జెక్ట్ ప్రిపేర్ కండి. లేదు నేను 2-3 సబ్జెక్టులు అటెంప్ట్ చేస్తా, ఏదో ఒకటి మంచి ర్యాంక్ వస్తా అంటే మీ ఇష్టం. అది 2 సబ్జెక్టులు బుక్స్ కొనుక్కొని ప్రిపేర్ అవుతారా, ఏదో ఒక ర్యాంక్ మంచిగా వస్తే క్యాంపస్లో సీట్ వెళ్ళిపోతారా, అది మీ ఇష్టం. సో అది చాయిస్ ఈజ్ యువర్స్. సో చెప్పేది మాత్రం SLN బుక్ సెంటర్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, కోటి ఉమెన్స్ దగ్గర బుక్ స్టాల్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఏదో ఒక తీసుకోరు. లేదంటే లోకల్ మీ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు, కామారెడ్డి కానీ, ఏదో ఒక డిస్ట్రిక్ట్లో మీ డిస్ట్రిక్ట్స్లలో అడగండి. అక్కడ దొరకకపోతే ఫ్లిప్కార్ట్లో ఒక 1 week వరకు అయితే వస్తాయి. ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో దొరుకుతాయి, బుక్ చేసుకొని చదువుకోవచ్చు. చదవకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మోడల్ పేపర్స్ అనాలిసిస్ చేసి కొంచెం ఆ టాపిక్స్ అనేటివి చూసుకుంటే బెటర్. అట్లా చదివితేనే మీకు ర్యాంక్ వస్తుంది. మినిమం ఒక 50 మార్కులు దాటితే టార్గెట్ పెట్టుకోండి. ఒక 40-50 వస్తేనే మీకు సబ్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ లేదంటే కాకతీయ క్యాంపస్ వస్తుంది. 50 మార్కులు దాటితే మాత్రం కంపల్సరీ ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది అనే హోప్ అయితే నేను ఇస్తాను. యావరేజ్గా 50 మార్కులు దాటితే ఒక 40-45 వస్తే అట్లీస్ట్ కాకతీయ తెలంగాణ అయినా దానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఓయూ సబ్ క్యాంపస్లో దానికి ఛాన్స్ ఉంటుంది. కోటి ఉమెన్స్, నిజాం కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్. ప్రిపేర్ అయితే కండి. డిగ్రీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు మంచిగా ప్రిపేర్ కండి. సప్లీలు ఉన్న వాళ్ళు సప్లీలు చూసుకుంటూ ఇది ప్రిపేర్ కండి, ఓకేనా. ఎందుకంటే అసలుకే మోసం వస్తుంది డిగ్రీ ఫెయిల్ అయితే. ఇప్పుడు సప్లీస్ క్లియర్ కావాలి, ఇటు సిపికెట్ ఎగ్జామ్ మంచి ర్యాంక్ రావాలి, ఓకేనా. సో ఇది బుక్స్కి సంబంధించే ఇది విజేత కాంపిటీషన్. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. సిపికెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ దొరికితే లేదంటే ఒక బుక్ తీసుకుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ విత్ మోడల్ పేపర్స్ ఉంటాయి. అవి చూస్తే మీకు అర్థమవుతుంది క్వశ్చన్లు ఎట్లా అడుగుతుందో అని. ఆయన 100కి మినిమం 25 రాకపోతే అసలు ర్యాంక్ రాదు, డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, సో 30లు 35లు వస్తే మాత్రం కొంచెం ర్యాంక్ వస్తుంది, కానీ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ మీద వెళ్తాయి. క్యాంపస్ రావాలంటే 40లు 45లు 50 రావాలి, 50 అబోవ్ రావాలి. ఓకే, సో ఇది యావరేజ్గా చెప్తున్నాను అన్ని సబ్జెక్టులకు. నేను పేపర్ హాట్ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది, పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది. అన్ని సబ్జెక్టులకు డిఫరెంట్ మార్క్స్, డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటుంది. మార్క్స్ వర్సెస్ కట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ యావరేజ్గా చెప్తున్నాను, ఒక 50 మార్క్స్ వస్తే కొంచెం బెటర్. 40-45 వచ్చినా పర్లేదు, ఏదో క్యాంపస్ అని వస్తుంది, సబ్ క్యాంపస్ అని వస్తుంది ఓయూలా. సో ఇది క్యాంపస్కి సంబంధించింది. సో బుక్స్కి సంబంధించింది. ఓకే, ఎందుకంటే చాలామంది అడుగుతారు, అందుకే నేను చెప్తున్నా. అన్ఎంప్లాయీ 2022 ఇస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. పర్సనల్గా మెసేజ్ చేయాలంటే అక్కడ మెసేజ్ చేయాలి. ఓకే, అన్ఎంప్లాయీ 2022
డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిపికెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ క్యాంపస్ స్టూడెంట్ అన్నవాడు ఇస్తాడు ఈ యూట్యూబ్ ఛానల్లో. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. అంతే.